పెంచులకోనలో సామూహిక యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పర్యాటక ప్రాంతమైన పెంచులకోన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద మెగా యోగా కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. పచ్చని చెట్లు, మనసుకి హాయిగొలిపే చల్లని గాళ్ళు, రమణీయమైన ప్రకృతి ఒడిలో దేవుని గుడిలో ధ్యానం, యోగాసనాలు ఆచరించారు యోగాభ్యాసకులు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పర్యాటక యోగాంధ్ర కార్యక్రమంలో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ, జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ కార్తీక్, పలువురు జిల్లా స్థాయి అధికారులు, యోగా అభ్యాసకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా పెంచలకోనలో నరసింహస్వామి టెంపుల్ దగ్గర మనము ఈ యోగాంధ్ర ఇనిషియేటివ్ అనేది టేకప్ చేశాము. గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఈ ఇనిషియేటివ్ అనేది టేకప్ చేయడం జరిగింది. యోగా అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా భాగస్వామ్యం అవ్వాలి. ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో లైఫ్ స్టైల్ డిసీజెస్కి యోగా ఒక చక్కని సమాధానం చెబుతుంది అనే మెసేజ్ అందరిలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో, అదేవిధంగా టూరిజం లొకేషన్ అనేది సెలెక్ట్ చేయడం జరిగింది. టూరిజంలో భాగంగా మనం ఇవాళ ఇక్కడ పెంచలకోనలో నరసింహస్వామి గుడి దగ్గర మనం ఈ యోగా కార్యక్రమం అనేది కండక్ట్ చేసాం. అదేవిధంగా 21 జూన్న నెల్లూరు జిల్లాలో సుమారుగా 7,000 లొకేషన్స్ ఐడెంటిఫై చేస్తున్నాము. ప్రతి గ్రామము, వార్డు స్థాయిలో అది పార్క్ అవ్వచ్చు, రోడ్ అవ్వచ్చు, గ్రౌండ్ అవ్వచ్చు, ఇలా వివిధ రకాలైన లొకేషన్స్ మనం నామినేట్ చేసి పెట్టుకున్నాం. 7,000 లొకేషన్స్, సుమారుగా 5,000 నుంచి 6,000 మంది ట్రైనర్స్ని కూడా మనం ట్రైన్ చేస్తున్నాము. సో ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుని జూన్ 21న ప్రతి ఒక్కరూ కూడా యోగాంధ్ర కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ పుణ్యక్షేత్రంలో యోగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా కుటుంబంలో ఒక అరగంట యోగా చేస్తే వాళ్ళకి ఎలాంటి జబ్బులు రావు, ఆరోగ్యంగా ఉంటారు, ఖర్చు కూడా ఉండదు. కాబట్టి ప్రతి కుటుంబంలో పిల్లలు కానీ పెద్దలు కానీ ఒక అరగంట సేపు యోగాని కంటిన్యూ చేయాలని చెప్పనేసి తెలియజేయడం జరిగింది. ఇది మరి ఎవరైతే యోగా చేస్తున్నారో ఈరోజు వాళ్ళు తీసుకుంటే బ్రహ్మాండంగా 75-80 సంవత్సరాలైనా కానీ ఆరోగ్యంగా యాక్టివ్గా ఉంటున్నారు. ఈరోజు 30 సంవత్సరాల మోకాళ్ళ నొప్పులు వచ్చి హాస్పిటల్ పాలై ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ యోగాని కానీ చేస్తే ఎలాంటి మోకాళ్ళ నొప్పులు కానీ ఏవి ఉండవని చెప్పని కూడా తెలియజేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఉండవు, నాతో వచ్చాడు, ఈయన 75 సంవత్సరాలు, ఈయన అన్ని ఆసనాలు వేస్తాడు, చిన్నపిల్లలు వేసినట్టు అన్ని ఆసనాలు వేస్తాడు. కాబట్టి ఆయన్ని కూడా మనం ఆశ తీసుకొని అందరూ కూడా యోగా చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. సార్ ఎక్కడ నిర్వహించారు చెప్పండి సార్. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ మన ముఖ్యమంత్రి వర్లు కూడా ప్రతిరోజు 2 గంటలు చేస్తారు. దీన్ని యోగాని రాబోయే రోజుల్లో టెక్స్ట్ బుక్లో కూడా పెట్టి ఒక క్లాస్ లాగా సిలబస్లో పెట్టేసేసి అది ఒక క్లాస్ లాగా ఉపాధ్యాయులు కూడా నేర్పించాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఇప్పుడు కరెక్ట్ మాట్లాడతారు. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న AI టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. NAC మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు, నెల్లూరు మరియు గూడూరు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.